హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డియర్ వెల్త్. ఈఎంఐ, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మీలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో ఛాన్స్. అందరికీ తెలుసు. తెలియడమే కాదు, ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా ఈమెయిల్ ఉంటాయి కదండి. గుడ్. ఓకే, ఇప్పుడు అసలు ఈ ఈఎంఐ అనేది వింటున్నాం. దీని కొంచెం అసలు దీని మొదలు తెలుసుకుందాం. అని ట్రై చేస్తే ఇదంతా ఎప్పుడు ఎక్కువ స్టార్ట్ అయినాయి అంటే మనకి 1991లో లిబరలైజేషన్ జరిగింది. అంతకుముందు 1991కి ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లిబరలైజ్ ఎందుకు చేసింది అంటే, ఒకప్పుడు బిజినెస్కి పర్మిషన్ తీసుకోవాలన్నా, బ్యాంకుకి లోన్ తీసుకోవాలన్నా చాలా టఫ్ ఉండేది. ఎంత టఫ్ అంటే మనకి ఐఐటి ఎంట్రన్స్ ఉంది చూసారా, అంత టఫ్ ఉండేది. కానీ ఆ లిబరలైజేషన్ జరిగినాక ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రాసెస్ ఎంత సింప్లిఫై అయిపోయిందంటే, లోన్ తీసుకోవడం ఎంత సింప్లిఫై అయిపోయిందంటే, సింపుల్గా జెప్టోలో ఆర్డర్ పెట్టడం ఈజీ అయిపోయింది. జస్ట్ క్లిక్ కొట్టు, డబ్బులు పట్టు అన్నట్టు. ఎట్లయినా సరే లోన్ కావాలన్నా మనకి ఫోన్లో వచ్చేస్తున్నాయి, ప్రీ అప్రూవ్డ్ లోన్ అని అట్లా. అండ్ బిజినెస్ కూడా చూస్తున్నాం మనం. ఇప్పుడు మన సపోజ్ మన స్టేట్లో తీసుకుంటే, ఇక్కడ తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, ఏకంగా చీఫ్ మినిస్టర్సే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి, వేరే కంట్రీస్కి వెళ్ళి, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి మా స్టేట్కి రండి బిజినెస్ చేయండి, మా స్టేట్కి రండి బిజినెస్ చేయండి అని వాళ్ళని అడుగుతున్నారు ఫారిన్ కంట్రీస్లో. మరి అంటే ఒకప్పుడు అసలు పర్మిషన్సే దొరికే కాదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ స్టేట్ డెవలప్ అవ్వాలని, ఎకానమీ డెవలప్ అవ్వాలని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఈ బ్యాంక్స్ అన్ని లోన్స్ ప్రక్రియ అనేది, లోన్స్ ఇచ్చే విధానం అనేది సింప్లిఫై చేసేసరికి అవి ఈ కన్జ్యూమర్ గుడ్స్ మీదకి బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే అంటారు కదా, మందు కంటే విషయం స్పీడ్ పనిచేస్తుందని. అఫ్కోర్స్ అది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉన్నాయి. ఒకప్పుడు అసలు డబ్బులుంటే కొనుక్కునే వాళ్ళు, ఇప్పుడు లోన్లు తీసేసుకుంటున్నారు అందరూ. సో అసలు ఈఎంఐ వల్ల మెయిన్ 5 డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్, దాంట్లో మనం ఎంత తీసుకున్నామో అంతే కట్టాం, చాలా ఎక్కువ కడతాం. అది ఎందుకు కడతామంటే, ఒకటి ఇంట్రెస్ట్, ఇంకోటి ప్రాసెసింగ్ ఫీ. సపోజ్ మనం ఒక కారు కొన్నాం. ఆ కారు మనం ఒక 5 lakhs కొన్నాము అంటే, అది ఒక 6 years లోన్ తీసుకున్నామంటే మనము ఇంట్రెస్ట్తో కలిపి ఆల్మోస్ట్ 7 lakhs 8 lakhs కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? సెకండ్ పాయింట్ ఏంటి, మనం లాంగ్ టర్మ్ డెప్ట్. అంటే లాంగ్ టర్మ్లో మనకి ఏమవుతుంది, ఇలా లోన్ తీసుకొని ఒక అప్పుల ఊబిలో మనం కూరుకుపోతాం. దాంట్లోంచి బయట రావడం కష్టమవుతుంది. ఎలా అంటారా, ఇప్పుడు సపోజు మీరు జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తూ ఈఎంఐలు కట్టుకుంటున్నారు. ఆ లోన్లు ఈ లోన్ అలా లోన్లు తీసుకుంటారు ఈఎంఐల మీద. తీసుకున్న తర్వాత మీరు ఎప్పుడన్నా సరే ఒక బ్రేక్ తీసుకున్న హైయర్ స్టడీస్ చదువు అనుకుంటారు. చేయగలరా? చేయలేరు. ఎందుకని? మీ వెనకాల నలుగురు వెయిట్ చేస్తుంటారు. ఆ నలుగురు అని ఎవరా నలుగురు? బ్యాంకులో. ఎందుకంటే మీరు ఈఎంఐ కట్టకపోతే మీ ఎమ్మడి పడతానికి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఒక్క బ్యాంకులో దాని గురించే కాదండి, వాళ్ళు చూసుకునేది ఏంటంటే, వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు తప్పలేదు. మనము లోన్ తీసుకుంటున్నాం, అది మనం చూసుకోవాలి. అది ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళాలన్నా మీకు కష్టం. ఇంకోటి జాబ్ పోతుంది. ఏం చేయాలి? మినిమం మనకు గడవాలి కదా, అంటే మన ఫుడ్ తినాలి, మినిమం గడవాలి. ఇవన్నీ కనీసం మనకి మన పేరెంట్సో, సిబ్లింగ్సో, ఫ్రెండ్సో సపోర్ట్ చేస్తారు. లేదంటే మన ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం మెయింటైన్ చేస్తే కనుక ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 నెలలకు అలా హెల్ప్ చేస్తుంది. ఈ లోపల మనం వేరే జాబ్ చూసుకుంటాం. ఇంకోటి, ఈ హైయర్ స్టడీస్ కాకుండా ఇంకోటి, ఇది జాబ్ పోవటం కాకుండా, సపోజ్ మనము ఏదన్నా సిక్ అవుతాం, హెల్త్ ప్రాబ్లం. ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే మనకు కనీసం ఆ ఎమర్జెన్సీ ఫండ్ అన్నా ఉంటుంది. ప్లస్ ఏదో రకంగా ఎవరొకరు సపోర్ట్ చేస్తారు. కానీ ఈఎంఐలు ఎవరు కడతారు? మీకు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారు ఈఎంఐలు కట్టేవాళ్ళు ఉంటే నాకు కూడా చెప్పండి. నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అనేసి. నేను మీ నెంబర్ ఇస్తాను అప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఈ ఈఎంఐ వల్ల ఇది ఒక డిసడ్వాంటేజ్. థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఈఎంఐ వల్ల ఒకవేళ మనం ఒక ఈఎంఐలు మిస్ చేసామా, మన క్రెడిట్ స్కోర్ ఢమాల్, అంతే. మీకు ఏ లోన్లు రావు. ఇంకా మీకు అవసరానికి రసంగా, ఇప్పుడు సపోజ్ నా హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి లోన్ తీసుకోవాలన్నా నో అలా చెప్పకు అంటారు. ఓకే. మీకు ఈఎంఐ కావాల్సినప్పుడు వాళ్ళు ఇస్తారు, కానీ మీరు ఈఎంఐ కట్టలేకపోతే ప్రాణాలు మిగిలిన లోన్ ఎవరు? వాళ్ళు చేసేది బిజినెస్, వాళ్ళు చేసే సర్వీస్ కాదు. ఓకే. అంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్, అంటే మానవత దృక్పథంతో చేసేది కాదు. వాళ్ళు వాళ్ళ బిజినెస్ రన్ చేస్తున్నారు. అదే మీరే లోన్ ఇచ్చే ప్లేస్లో ఉంటే మీరు కూడా ఎవరు? ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇంపల్సివ్ ఓవర్ స్పెండింగ్ అంటాం. అంటే ఏంటంటే, ఇంపల్సివ్ ఓవర్ స్పెండింగ్ ఏంటంటే, సపోజ్ మనం షాపింగ్ మాల్కి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో చూస్తాం మనం, ఒక టీవీ చూస్తాం. మన ఇంట్లో ఆల్రెడీ 40 inches టీవీ ఉంది. అక్కడ 8 inches టీవీ అని పెడతాడు. జీరో డౌన్ పేమెంట్ అని పెట్టేస్తారు. పెట్టేసి 3 years అని అంటారు. 3 years ఈఎంఐ కట్టుకొచ్చింది. మనం పెద్దది, మన హాల్లో కత్తలాగా ఉంటుంది, రిలేటివ్స్ వచ్చిన, ఫ్రెండ్స్ వచ్చినా అసలు ఫుల్ కిక్ అని కొనేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, అన్నెసెసరీగా ఈ ఇంపల్సివ్ ఓవర్ స్పెండింగ్, అంటే క్షణికా వయసులో అతిగా ఖర్చు పెట్టేస్తాం. ఆ తర్వాత కట్టుకుంటూ ఉండాలి ఈఎంఐ. సో 5th పాయింట్, ఇప్పుడు ఈ కొంటాం ఏంటంటే ఎలక్ట్రానిక్ గుడ్స్, ఇవన్నీ కన్జ్యూమబుల్ గుడ్స్. అదే వీటి వల్ల ఏమవుతుంది, ఐటమ్ వాల్యూ పడిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీరు 8 inches అనుకున్నాం కదండి, 8 inches టీవీ కొన్నారు, దాని వాల్యూ అంతా సపోజ్ మీరు 1,50,000 పెట్టి కొన్నారనుకుందాం. ఓకే.
ఇది మీరు ఈ 3 సంవత్సరాలు లోన్ పెట్టుకున్నారు. ఈ 3 సంవత్సరాల తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుంది? అప్పుడు ఆ రోజు 3 సంవత్సరాల తర్వాత అప్పుడు మీరు కొనాలంటే కనుక అదే 1,20,000 60,000 వచ్చేస్తుంది. అంటే మీరు క్యాపిటల్ ఎప్రిసియేషనే ఉండదు అక్కడ. అది పడిపోతుంది. ఇంకోటి అది అవుట్‌డేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా రకరకాల కొత్త మోడల్స్, కొత్త ఫీచర్స్ వచ్చేస్తాయి. అది కార్లైనా కానీ, టీవీలైనా కానీ, ఈవెన్ ఫోన్‌లైనా కానీ. సో దీనివల్ల ఏమవుతుంది? ఐటెమ్ వాల్యూ లూజ్ అవుతుంది. ప్లస్ అవుట్‌డేటెడ్ అయిపోతుంది. అప్పటికి సపోజ్ మీరు ఫోనే కొన్నారు, ఐఫోన్ కొన్నారు, 1,50,000 పెట్టి కొన్నారు. కొన్న తర్వాత అది ఈఎంఐ కట్టేసుకుంటూ వెళ్తుంటారు. ఈఎంఐలో 4 సంవత్సరాలు తీసుకుంటారు. మీరు 4 సంవత్సరాలు ఈఎంఐ తీసుకున్నారు. ఆ ఫోన్ 6 నెలల్లో సపోజ్ చెడిపోయింది. ఏదో నీళ్ళ కింద పడిపోయో ఏదో బ్రేక్ అయిపోయింది. అది ఆ 1,60,000 పెట్టి కొన్నారనుకున్నాం కదండి. అది కొన్నది ఫోను రిపేర్ చేయించడానికి ₹1,00,000 అవుతుందంటారు. వదిలేస్తాం మనం. ఆ ఫోన్ వదిలేసి మళ్ళీ 10,000కో 15,000కో మళ్ళీ ఫోన్ వాడుకుంటాం. కానీ ఇది వదిలిపెట్టదు. ఈఎంఐ 4 సంవత్సరాలు కట్టుకుంటూ ఉండాలి. ప్రతి నెల ఫస్ట్ తారీఖుని మీకు ఆ ఐఫోన్ గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇలా ఈ ఇంపల్సివ్ పర్చేజ్ వల్ల అవసరం లేకుండా ఖర్చు పెడతాం వల్ల ఈఎంఐ బటన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీనికన్నా బిగ్గెస్ట్ ఎర ఏంటి ఈఎంఐలకి? బై నౌ పే లేటర్, జీరో డౌన్ పేమెంట్. అక్కడ పడిపోతారండి, అక్కడ పడిపోతారు. ఇక అవసరం ఉన్నా లేవనో కొనుడే. దీనివల్ల ఏమవుతుంది? మొత్తానికి అప్పుల ఊబి. అంటే అప్పులే అప్పులు. అప్పు చేసే పప్పు కూడా అన్నారు, పాత సినిమా ఉంది, ఎప్పుడైనా కుదిరితే చూడండి. ఇలా ఉంటుంది. అంటే లైఫ్లో మనకేమవుతుందంటే ఎంతసేపటికి వాళ్ళని పోషించడం కోసం మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని మీ పేరెంట్స్ని, మీ పిల్లల్ని, మీ భార్యని పోషించడానికి కాదు, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని పోషించడానికి కాదు, ఈ బ్యాంకుల్ని వాటిని పోషించడం కోసం మీరు జాబ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈఎంఐలు చూస్తే కనుక మెయిన్ ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే లైఫ్ స్టైల్ పర్చేజెస్ అండి. అంటే ఒక ఫోన్లు కానీ, కార్లు కానీ, వెహికల్స్, రకరకాల వెహికల్స్, రకరకాల అంటే అన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అన్ని ఇట్లాంటి వాటి మీద ఖర్చు పెట్టేస్తున్నారు మెయిన్ ఈఎంఐలు. ఆ తర్వాత వెహికల్స్ మీద, ఆ తర్వాత హోమ్ మీద. సపోజ్ మీరు హోమ్ లోన్ తీసుకున్నా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అట్లీస్ట్ మీరు కొన్న 40 లక్షలు కొన్న హౌస్ 60 లక్షలు అవుతుంది. లేదంటే అట్లీస్ట్ అదొక పక్షం అదే 40 లక్షలు ఉంటుంది. అట్లీస్ట్ మీరు ఆ ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తారు. మీకంటే ఒక సొంత ఇల్లు ఏర్పడుతుంది, ఎప్పటికైనా నేడు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ క్యాపిటల్ డిప్రిసియేషన్, మీకు దానివల్ల పెరిగేది ఏమి ఉండదు, ఓన్లీ అప్పులు పెరగడం తప్ప. ఓకే, ఇది ఈఎంఐల గురించి. ఓకే, నెక్స్ట్ ఎస్ఐపి అంటే ఏంటి? అసలు మీలో ఎస్ఐపి ఎవరికైనా తెలుసా? తెలుసు, కానీ చాలా తక్కువ మంది తెలుసు. కానీ ఎంతమంది పెడుతున్నారు ఎస్ఐపి? ఇంకా చాలా తక్కువ మంది పెడుతుంటారు. కానీ అసలు ఎస్ఐపి చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం కొన్ని బెనిఫిట్స్ తెలుసుకుందాం. దీనికి కూడా ఒక 5 బెనిఫిట్స్ తెలుసుకుందాం. చిన్న అమౌంట్ చాలండి. నెలకి 500 చేసుకోవచ్చు. 500 అంటే ఎంప్లాయీస్ చేయలేదండి, స్టూడెంట్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే డబ్బుల నుంచి నెలకు ఒక 500 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, దీనివల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఎవరికైనా సరే ఆ సేవింగ్స్ అనేది ఒక డిసిప్లిన్ అనేది అలవాటు పడుతుంది. ఈ సేవింగ్స్ డిసిప్లిన్ వల్ల ఏమవుతుంది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ సేవింగ్స్ తర్వాత ఎప్పుడైనా మనం సేవింగ్స్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఈ సేవింగ్స్ పోను డిస్పోజబుల్ అనుకో. సపోజ్ నాకు ₹1,00,000 జీతం వస్తున్నాయంటే నేను ఒక 20,000 సేవింగ్స్ పెట్టాను అంటే ఆటోమేటిక్గా నా అకౌంట్లో 80,000 కనిపిస్తుంది. అప్పుడు నా ఖర్చులు కూడా నేను అక్కడికి రిస్ట్రిక్ట్ చేసుకుంటాను. లేదు అంటే ఏముంది? ఆటోమేటిక్గా ఇంత అనుకున్నాం కదా, ఇంపల్సివ్ పర్చేజెస్ అని అలా కొనేస్తూ ఉంటాం. కాబట్టి ఆ టెంప్టేషన్ మనం తగ్గించుకోవాలంటే ఆటోమేటిక్గా ఎవరైనా సరే అందరికీ ఉంటాయి ఆ ఫ్యాక్టర్స్. దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే మనం సేవింగ్స్ పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గి మన ఖర్చులు తగ్గించుకోగలుగుతాం. ఇంకోటి దీనివల్ల ఏమవుతుంది? ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఈ సేవింగ్స్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల వెల్త్ అనేది బాగా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఏమవుతుంది? అది దాని వచ్చే రిటర్న్స్ మీకు ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు పెద్ద నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదండి ఈక్విటీ మార్కెట్ గురించి. ఎందుకంటే మీరు ఈక్విటీలో పెట్టట్లేదు, డైరెక్ట్ ఈక్విటీలో అంటే షేర్స్లో పెట్టట్లేదు. ఆటోమేటిక్గా ఒక ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీరు ఏంటంటే బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ ఏదైనా చూసుకొని దాంట్లో కనుక నెలకి తక్కువ 500 అన్న చేసుకుంటూ పోతే, అంటే మీ ఇన్కమ్ని బట్టి, మీ అబ్లిగేషన్ బట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కొక్కరికి రకం ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ఈ సేవింగ్స్ ఇలా చేసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే కనుక, అంటే దీంట్లో మార్కెట్లో పెట్టకుండా దీంట్లో పెట్టడం వల్ల ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అది మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి యావరేజింగ్ అయ్యి మీకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మంచి రిటర్న్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నాం ఈఎంఐలు ఏంటంటే, ఎస్ఐపీలు ఏంటంటే, అంటే మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లాంటి వాటిలో పెట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మీ ఆస్తులు పెంచుకుంటారో, లేదు అంటే కనుక ఈఎంఐలు పెట్టుకుని ఈఎంఐలు వెళ్తూ మీ లైఫ్ అలా 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 అప్పులకి వెళ్ళిపోతారు అనేది ఆలోచించుకోండి. సపోజ్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకటి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతను 21 ఇయర్స్లో ఈఎంఐలతో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఈఎంఐలతో స్టార్ట్ చేయడం వల్ల ఏంటి? తన కాస్ట్లీ కారు, కాస్ట్లీ స్టే, కాస్ట్లీ హోటల్స్ అలా స్పెండ్ చేశాడు, అన్ని కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అంతా. ఆ తర్వాత తను ఇన్కమ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఒక రిటైర్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇన్కమ్ సోర్సెస్ తగ్గిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? వెనక్కి చూసుకుంటే మన దగ్గర ప్రాపర్గా వెల్త్ బిల్డప్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? అంతా ఆ టైంలో బడ్జెట్ హోటల్స్, బడ్జెట్ కార్, అలా ఇది కూడా చూడండి ఇలా అయిపోతుంది. సో మీరు ఈ ఈఎంఐల వల్ల
స్టార్టింగ్ చాలా రిచ్గా స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఇలా పూర్గా అవుతారా, లేదంటే ఇప్పుడు ఎస్ఐపితో స్టార్ట్ చేసిన వాళ్ళు తీసుకుందాం. ఇప్పుడు ఎస్ఐపితో చూడండి, ఈ పర్సన్ 21 ఇయర్స్లో ఎప్పుడైతే ఎస్ఐపి స్టార్ట్ చేశారో అప్పుడు చాలా ఎకనామికల్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఎట్లా ఒక బడ్జెట్ కారులో బడ్జెట్ హోటల్స్ స్టే చేస్తూ అవసరమైనప్పుడు ఇలా సేవింగ్స్ అనేది అలవాటు చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడ ఎంత పెట్టాలో అంతే ఖర్చు పెడుతూ ప్లాన్డ్గా తెలివిగా లైఫ్ లీడ్ చేయడం వల్ల కనుక చూడండి ఆ 55 ఇయర్స్ అప్పుడు చక్కగా ఇంకా వెల్త్ బిల్డప్ అయిపోయింది, తనకి వెల్త్ క్రియేట్ అయిపోయింది. సో ఈ వెల్త్ క్రియేట్ అవ్వడం వల్ల ఇంకా కంఫర్టబుల్గా కాస్ట్లీ కారు, కాస్ట్లీ స్టే, కాస్ట్లీ గాడ్జెట్స్ అంతా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నారు. సో మీరు చూస్తూనే ఉంటారు చాలామంది లైఫ్ ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు తర్వాత తగ్గిపోతారు. ఓకే, అంటే ప్రాపర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల. కొంతమంది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రాపర్గా ఉండటం వల్ల పూర్గా స్టార్ట్ అయ్యి రిచ్గా అవుతారు. సో ఆలోచించండి, ఎస్ఐపి బెటరా ఈఎంఐ బెటర్ అనేది. సో మీరు ఎవరైనా మీ చుట్టుపక్కల చూడండి ఈఎంఐ లేనివారు ఉన్నారేమని, మీరు ఒక నెల రోజులు ఎత్తకండి మీకు ఎవరైనా దొరుకుతారో చూడండి. అండ్ ఎస్ఐపీలు పెట్టే వాళ్ళు ఉన్నారో చూడండి, మీకే తెలుస్తుంది. అంటే మీరు ఎస్ఐపీలు పెడుతూ ఈఎంఐ లేని వాళ్ళు ఉన్నారా అని చూసుకోండి, ఆల్మోస్ట్ మీకు దొరకరు. కాబట్టి అసలు ఈఎంఐ లేని లైఫ్ లీడ్ చేయాలి అంటే మీరు ఎస్ఐపీలతో స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారిగా ఈఎంఐలు ఆపేసి ఎస్ఐపీ చేయండి అని అంటే కష్టం. అంటే కనుక మధ్య మార్గం ఒకటి, మీరు సపోజ్ ఒక ఐఫోనే కొనాలనుకున్నారు, 1,20,000 పెట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక 60,000 మీరు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా క్రియేట్ చేసుకోండి, ఎసెట్ లాగా. అంటే ఒక కార్పస్ క్రియేట్ చేసుకోండి. అది ఎస్ఐపీల ద్వారా మీరు మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేస్తూ అది మీరు ఒక 1 year తీసుకుంటారా, 6 months తీసుకుంటారా, లేదంటే 2 years తీసుకుంటారా, అది మీ ఇష్టం. అలా మీరు అంటే ఒక ప్రోడక్ట్కి 50% ఆఫ్ ద అమౌంట్ మీరు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకొని అప్పుడు అది 50% రీచ్ అయినాక మిగతా 50% లోన్ తీసుకోండి ఈఎంఐ ద్వారా. అప్పుడు మీరు ఆ వస్తువుని పర్చేస్ చేశారంటే అట్లీస్ట్ మీరు ఒక 50% మీ ఓన్ డబ్బులతో కొన్నట్టు, ఇంకొక 50% ఈఎంఐ ద్వారా తీసుకున్నట్టు ఉంటుంది. దీనివల్ల మీకు ఈ ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది, ప్లస్ మీకు ఏమవుతుంది అంటే కొంచెం ఇంకా మరింత లేటెస్ట్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. అండ్ కీప్ ఇన్వెస్టింగ్. ఆల్ ద బెస్ట్.